చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 అరే. నమస్కారం స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు కరీంనగర్, కృష్ణ, ఆదిలాబాద్, హైదరాబాద్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. మనం 2700+ ఉన్నాము. ఓకే, మరి పరిచయాలు పెంచుకుందాము. కరీంనగర్ చెప్పండి. హాయ్ సుమా. హాయ్. నా పేరు చందన, నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి సింగింగ్, డాన్సింగ్, కుకింగ్. వంట బాగా చేస్తాను సుమా. ఈ మధ్య ఏమిటో ఆడవాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ అయినటువంటి కుకింగ్ ని హాబీ అని చెప్తున్నారు. చెప్పు హరిత. హాయ్ సుమా. హాయ్. నా పేరు హరిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ప్రస్తుతానికి హౌస్ వైఫ్, ఫ్యాషన్ డిజైన్ చేయాలని ఉంది. ఓకే. 2 కిడ్స్. సుభాషిని. హాయ్ సుమా. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఐఎమ్ సుభాషిని, కమింగ్ ఫ్రమ్ కృష్ణా జిల్లా. మై హాబీస్ వచ్చి కుకింగ్, మీ షో చూడడం, ఓకే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఓ మల్లీశ్వరి. హాయ్ సుమా. హాయ్. నా పేరు మల్లేశ్వరి, నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ సాంగ్స్. నాకు 2 పిల్లలు అంటే మా పాపకి మీరన్నా మీ యాంకరింగ్ కన్నా చాలా ఇష్టం. మీ వార్ల గురించి నాకు ఒక జోక్ ఇందాకే వాట్సాప్ లో వచ్చింది, చెప్పనా? చెప్పండి. మీ వారం నాకు తెలియదు కానీ ఎవరో ఒకళ్ళు ఓ స్వామీజీ దగ్గరికి వెళ్ళారంట. స్వామి, నాలో ఉండేటువంటి లోపాలని తెలియచెప్పండి స్వామి అని అడిగాడంట. పిచ్చిన ఆయన, దానికోసం నువ్వు ఎందుకు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చావు? జస్ట్ మీ ఆవిడ్ని చూసి నువ్వు ఈ మధ్య కొంచెం లావెక్కావు అని చెప్పు చాలు. ఈ జన్మలో లోపాలేమిటి, గత జన్మలో లోపాలు కూడా నీ చెవులో చిల్లులు పడేలాగా బాగా వినిపిస్తుంది అన్నాడంట. మీ ఆయన అనుకుంటా కదా స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చాడు ఈ మధ్య. కాదండి, మా వారు వెళ్ళరు, మా వారి దగ్గరకే స్వాములు వస్తారు. మా వారు ఆఫీస్ లోనే బిజీగా ఉంటారండి. అట్లాంటి వాడికి కాదా? కాదండి. అయితే వీళ్ళ ఆయనేమో. అనుకుంటా అండి. మీ ఆయనే. ఇగో కొంచెం చెప్పాడా ఈ మధ్య నువ్వు కొంచెం లావెక్కావు అని? రీసెంట్ గా అదే. చెప్పిండు లావయ్య. మరి లోపాలన్నీ చెప్పు మీ ఆయనవి. ఇప్పుడు వదిలేండి, చాలా పెద్ద లిస్ట్ ఓహో, ఉంది. ఎపిసోడ్ లో సరిపడనన్ని లోపాలు ఉన్నాయంటావు. ఓకే, మీ ఆయనలో లోపాలేంటి? చాలా ఉన్నాయి సుమా. చెప్పాలంటే మీ 1000 ఒక్కొక్కటి చెప్పాలి, అందరు ఒక్కొక్క లోపం చెప్పాలి. ఓకే చెప్పండి. చెప్పండి. ఆ. మా ఆయనకి కోపం ఎక్కువ, మనసు మక్కువ. బా, కోపం ఎక్కువ, లోపం చెప్పేశారు. మనసు మక్కువ, పాకెట్లో పడేశారు. సుభాషిని. మా వారు చాలా డీసెంట్, చాలా మంచి. లోపాలు అంటే ఏం లేవండి, చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అదే లోపం, చాలా హెల్పింగ్ నేచర్. వీళ్ళు ఇంట్లో ఉండే సామాన్లన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే హరిత, మీరే ఒకటి చెప్పండి. మీ ఆయన గురించి నేనేం చెప్పను? హౌ విల్ యూ సోషలైజ్? పార్టీస్ కి ఎలా వెళ్తావు? తాగినప్పుడు ఏదైనా ఒప్పేసుకుంటారు, తాగరు కదా. ఏది అడిగినా చాలా డామేజ్. చందన. నన్ను చూసుకోవడమే పెద్ద లోపం. ఆయనకు అసలు అంత బాగా చూసుకుంటారు. నన్ను బాగా చూసుకోవడమే పెద్ద లోపం ఆయనకు అసలు. అందరూ బాగా కాలీఫ్లవర్లు పెట్టారే. సరే, ఇప్పుడు మా ఆయనలో పెద్ద లోపం చెప్పనా? మా ఆయన చాలా అందంగా ఉంటాడబ్బా. అలా ప్రాబ్లం, అందుకని అందరు బావా అని పిలుస్తారు. అరే వా, పెద్ద లోపం ఇది నిజంగా. అవునవును. ఎప్పుడైనా సరే ఒక భార్యకి ఒక అందగాడు మొగుడుగా రాకూడదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన చాలా ప్రాబ్లం. ఉత్తమ భార్య అంటే ఎవరో మీరేనా చెప్పరా? చెప్పేది? నేను చెప్తా. ఉత్తమ భార్య ఉత్తమ భార్య అని ఎవరిని అంటారు? మిమ్మల్ని. లోపాలు చెప్పమంటే ఏం చెప్పారు మీరు? స్టార్ మహిళ 2700+. ఓకే, సో మనం మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దామా? జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. హరిత, నీతోనే మొదలెడుతున్నాం. రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ABCD తర్వాత లెటర్ ఏంటి? దేన్ని చింపేయొచ్చు? మనుషులని. రజనీ పేరులో మొదటి అక్షరం ఏది? రజనీ సినిమాలో హీరో ఎవరు? సంపూర్ణేష్ బాబు. బొగ్గుబావిలో ఏముంటుంది? బంగారం. పత్తి ఏ రంగులో ఉంటుంది? నలుపు. స్క్రిప్ట్ రాసే వారిని ఏమంటారు? పిచ్చోడు. భూమిని తవ్వితే మొదట వచ్చేది ఏంటి? కోడి పిల్లలు. బాగా దప్పికేస్తే ABCD తర్వాత ఏమొస్తుంది? I వస్తుంది.
మనుషుల్ని చింపేయొచ్చంట. అందుకే అంటారుగా రే చింపేశాడు, రే ఉత్తికేశారు, రే ఆరేశారు. ఒకప్పుడు ఎవరైనా బాగా చేస్తే బాగా చేసావు అనేవాళ్ళు. ఇప్పుడు మారిపోయింది. చాలా మారింది సుమా. కత్తిలా చేశాడు రా, ఉత్తికేశాడు రా, ఆరేశాడు రా, చింపేశావు సుమా. చింపేశావు సుమా. ఏం చేసావు మనం సుమా? చెప్పే విధానాలన్నీ మారిపోయాయి ఇప్పుడు. రజనీ పేరులో మొదటి అక్షరం నీ. గజనీ సినిమాలో హీరో సంపూర్ణేష్ బాబు. బొగ్గు బావిలో బంగారం ఉంటుంది. పత్తి నల్లగా ఉంటుంది. నేను దాంతోనే మేకప్ తుడుచుకుంటుంటారు. అందుకే చాలా బాగున్నావు సుమా. అది నా మేకప్ తుడుచుకున్న తర్వాత పత్తి తెల్లగా అవుతుంటుంది. అది మీకు మార్కెట్ లో బయట విడుదలవుతుంది. స్క్రిప్ట్ రాసే వాళ్ళని పిచ్చోళ్ళు అంటున్నారు. భూమిని తవ్వితే కోడి పిల్లలు వస్తాయంట. అవి గుడ్డులోంచి రావు, భూమిలోంచి వస్తాయి. 8 రాంగ్ చెప్పావు. 80 పాయింట్లు. వావ్, చాలా రోజుల తర్వాత ఒక పార్టిసిపెంట్ కి ఇన్ని పాయింట్లు రావడం. నీ బుర్ర చాలా బాగుందమ్మా. మల్లీశ్వరి రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సింగం సినిమాలో హీరోయిన్ ఎవరు? రజనీకాంత్. ఫ్లూట్ వాయిస్తే ఏమవుతుంది? పిచ్చివాడు. మంచినీళ్ళు తాగితే ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. గుండు పిన్నుతో ఏం చేయొచ్చు? ఇంజెక్షన్ వేయించుకోవచ్చు. రోజుకి అరటి పండ్లు ఎన్ని తినొచ్చు? 70. న్యూస్ పేపర్ అని దేన్ని అంటారు? కారం పొడి. కారం పొడి తింటే ఏమవుతుంది? తీయగా ఉంటుంది. ఒక కాలుకి ఎన్ని వేళ్లుంటాయి? 10. డోర్ ముందు ఎన్ని మ్యాట్లు వేయొచ్చు? 20. Time up. సింగం సినిమాలో హీరోయిన్ రజీనా. ఫ్లూట్ వాయిస్తే ఏమవుతుంది? పిచ్చివాడు. రిలవెంట్ గా లేదు ఆన్సర్. మంచినీళ్లు తాగితే జ్వరం వస్తుందా? అయ్యా విన్నారా? మంచినీళ్ళు తాగొద్దు. మంచినీళ్ళు జ్వరం వస్తుందంట. అమ్మో, వాళ్ళ ఇంట్లో అలానే చాలా జాగ్రత్తగా మీ ఇంట్లో మంచినీళ్ళు తాగరేమో అయితే ఎవరు. గుండు పిన్నుతో ఇంజెక్షన్ వేయొచ్చు. అంటే ఫస్ట్ ఆవిడ గుండు పిన్నుతో పొడిచి ఆ తర్వాత ఆ మందు లోపల పోస్తుంది. రంధ్రం అవుతుంది కదా. వాళ్ళ ఆయన చాలా మంచోడు కదా. రోజుకి అరటి పండ్లు 70 తినాలా? తింటారా? చాలా ఎనర్జీ వస్తుంది కదా. అరే నేను మొన్న మధ్య ఒక డైట్ విన్నాను. బనానా డైట్ అంట. అవునా? ఇంకేం తినకూడదు అంట. 3 రోజులంట. ఓన్లీ అరటి పండ్ల మీదే ఉండాలి. నేను ఆ మధ్య ఎప్పుడు పుచ్చకాయ డైట్ వచ్చింది, బనానా తర్వాత బనానా డైట్ వచ్చింది, రేపొద్దున కాకరకాయ డైట్ వచ్చింది. న్యూస్ పేపర్ అని కారం పొడిని అంటారు. కారం పొడి తింటే ఏమవుతుంది? తీయగా ఉంటుంది. ఒక కాలుకి ఎన్ని వేళ్ళు ఉంటాయి? 10. కరెక్ట్ ఆన్సర్. 6 రాంగ్, 60 పాయింట్లు. సుమా, నేను ఒకటి అడుగుతాను. నేను మా ఫ్రెండ్ మేరీ, 2 పిల్లలు ఒకే సంవత్సరం పుట్టారు, ఒకే నెలలో పుట్టారు, ఒకే రోజు పుట్టారు, ఒకే టైంకి పుట్టారు. కానీ వాళ్ళిద్దరు ట్విన్స్ కాదు. ఎలా? ఒకే నెలలో పుట్టారు, ఒకే వీక్ లో పుట్టారు, ఒకే డేలో పుట్టారు, ఒకే టైంకి పుట్టారు. బట్ వాళ్ళిద్దరు ట్విన్స్ కాదు. అవును, వేరే తల్లులకు పుట్టారు. నో, వాళ్ళు ఫ్రెండ్స్ కదా. కాదు కదా. వాళ్ళు ట్విన్స్ కాదు. కాదు. వాళ్ళు పక్కిళ్లలో పుట్టలేదు. కాదు. వాళ్ళు ఒకటే టైంలో వేరే మదర్స్ కి పుట్టలేదు. నో. మరి ఇప్పుడు ఏమవుతుంది? పుట్టకపోతే పుట్టకపోయారు. నాకేంటంటే చెప్పు సుమా. ఏమవుతుంది? జీనియస్ సుమా. మేరీ వాళ్ళ చెల్లెలు ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు ఏంటంటే దాని వల్ల లాభం నేను చాలా ఎక్స్పెక్ట్. సుమా చెప్పేసి పక్కాను చెప్పాను, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నో. మరి ఏంటో ఆన్సర్ చెప్పు. వాళ్ళు ట్రిప్లెట్స్. ట్రిప్లెట్సా? వాళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్పాను కాదు కదా. ఏం చెప్తున్నావు? అర్థం అవుతుందా? ఏదో మాట్లాడు. వాళ్ళు ట్విన్స్ కాదు, వాళ్ళు ట్రిప్లెట్స్. డబుల్స్ పుడితే ట్విన్స్ అంటారు, ట్రిపుల్స్ పుడితే ట్రిప్లెట్స్ అంటారు, 4 పుడితే డబుల్. వాళ్ళ కర్మ అంటారు. నలుగురు ఎక్కడ పాపా బాబు. అవునా? ట్విన్స్ కి అయిపోయి ఉంటావు. అందుకే క్వశ్చన్ వేసాను. అది అయిపోయింది. ఇప్పుడు ఎన్నేళ్ళు వాళ్ళకి? 5 years. ఓకేలే, పర్వాలేదు. కొలిక్కి వచ్చావు. అవును, ఇప్పుడు కొంచెం. అందుకే స్టార్ మహిళకి వచ్చా, కొలిక్కి కాదు. స్టార్ మహిళ కనిపిస్తుంది నీలో. సుభాషిని రెడీ? ఓకే, రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డోర్ ముందు ఎన్ని మ్యాట్లు వేయొచ్చు? 10. ఒక గేట్ కి ఎన్ని తాళాలు వేయొచ్చు? 10. కాలుకి గమ్ అంటితే ఏం చెయ్యాలి? తుడుచుకోవాలి. ఇంట్లోది ఏది బాగా రావాలి? గాలి. ఒక గుణింతంలో ఏం వస్తాయి? 10. జ్వరం వస్తే ఏం చెయ్యాలి? పడుకోవాలి. బొటన వేలు అని ఏ వేలుని అంటారు? చిటికెన వేలు. ఒక డోర్ ముందు ఎన్ని మ్యాట్లు అంటే 10 అన్నారు. ఒక గేటుకి ఎన్ని తాళాలన్నా 10 అన్నారు. రిపీట్ అయిపోయింది. కాలుకి గమ్ అంటితే ఏం చెయ్యాలి? తుడుచుకోవాలి. అవును, తుడుచుకుంటారు. ఇంట్లోకి ఏది బాగా రావాలి? గాలి. గాలి రావాలి. ఒక గుణింతంలో ఏమొస్తాయి? 10. ఇది రిలవెంట్ గాను లేదు, రిపీట్ గాను ఉంది. జ్వరం వస్తే పడుకోవాలి. కరెక్ట్. అన్ని కరెక్ట్ ఆన్సర్లు చెప్పే రౌండ్ అనుకున్నారా మీరు? చంద్రుడు వాళ్ళ చెల్లి. పాపం, రౌండ్ లో కూడా సత్యమే పలుకుతా. అవును. బొటన వేలని ఏ వేలని అంటారు? చిటికెన వేలు. 2.
చందన రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెన్నుతో ఏం చేయొచ్చు? ఫస్ట్ ఎండలోకి వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి? క్రీమ్ బాగా పూసుకోవాలి. గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 10. షర్ట్కి ఎన్ని గుండీలు ఉంటాయి? 1000. అర కేజీ కూరలో ఎంత ఉప్పు వేయాలి? ప్యాకెట్ మొత్తం. బెండకాయని ఇంగ్లీష్ లో ఏమంటారు? వంకాయ. బంతిని నేలకేసి కొడితే ఏమవుతుంది? గుడ్ అవుతుంది. సినిమా. ఓకే. పెన్నుతో ఏం చేయొచ్చు? పాస్. ఎండలోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? క్రీమ్ పూసుకొని వెళ్ళాలి. క్రీమ్ పూసుకుంటారు, సన్ స్క్రీన్. గుర్రానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 10. షర్ట్కి 1000 గుండీలు ఉంటాయంట. అర కేజీ కూరలో ఎంత ఉప్పు వేయాలి? ప్యాకెట్ మొత్తం. ప్యాకెట్ వేస్తారా? అవును. మీ వారి పరిస్థితి ఏంటి? మా ఇంట్లో అలానే అలవాటు. బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఆయనకి ఎందుకు వేస్తుందో అడగండి. ఉప్పు తింటే విశ్వాసంగా పడి ఉంటారంట వాళ్ళ ఆయన. నాకు డౌటే లేదు, ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళింది వీళ్ళ ఆయన. వంట బాగా చేస్తానన్నావు. బాగా చేయడం అంటే బాగా ఉప్పు వేయడం అనమాట. చేసి చేసి. బెండకాయని ఇంగ్లీష్ లో ఏమంటారు? వంకాయ అంటారు. అవును. బంతిని నేలకేసి కొడితే అది గుడ్డుగా మారుతుంది. ఆ గుడ్డులోంచి చిన్న కోడి పెట్టి వస్తుంది బయటికి. కుటుకుటుకుటుకుటుకు అని బయటికి వెళ్ళిపోతుంది. 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వారేవా ఏమి ఫేసు. పిక్చర్స్ చూసే ముందు మనకి కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు విచిత్రమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. వాటికి మనకి విచిత్రమైన సమాధానాలు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ప్రిపేర్డ్ గా ఉండండి. నేను కొన్ని సమాధానాలు చెప్తున్నాను మీకు. ఇవి మీరు అక్కడ వాడేసేయచ్చు. సినిమా హాల్లో ఫ్రెండ్ కలిశారు. ఏంటి సినిమాకి వచ్చారా అని అడిగారు. అప్పుడు మీరేం చెప్పాలి? లేదు, పాప్కార్న్ అమ్ముకుంటున్నాను ఇక్కడ అని చెప్పాలి. సినిమా హాల్లో సినిమా కాక ఇంకెందుకు వస్తారు? నెక్స్ట్, సిటీ బస్ లో కాలు దొక్కుతారు. సారీ తొక్కాను, నొప్పిగా ఉందా అంటే అబ్బే లేదు, నేను అనస్థీషియా వేసుకొని వచ్చాను, మీరు కావాలంటే ఇంకోసారి తొక్కండి. అర్ధరాత్రి పూట ఫోన్ చేసి పడుకున్నారా? అబ్బే లేదు, ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నాను, మీ బంధువుల వివరాలు కొన్ని వచ్చాయి, మీరు ఇంకొన్ని చెప్తారా అనాలి. బార్బర్ షాప్ నుంచి బయటకు వస్తూ ఏంటి కటింగ్కి వెళ్ళారా? అబ్బే శరత్కాలం కదా రాలిపోయింది అనాలి. ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి హలో ఇంట్లోనే ఉన్నారా అంటే అబ్బే ఫోను మెడలో తగిలేసుకొని రైతు బజార్లో కూరగాయలు కొనడానికి వెళ్ళాను. కారు కడుగుతున్నప్పుడు పక్కింటి ఆయన వచ్చి ఏంటి కారు కడుగుతున్నారా? లేదండి, దానికి నీళ్లు పోస్తున్నాను, అది ఎలాగైనా సరే పెద్దయి బస్ అంత అవ్వాలని నా కోరిక అనాలి. ఓకే, ఇప్పటి నుంచి ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడిగారనుకో ఇలాంటి సమాధానాలు చెప్పాలి. ఓకే, సూపర్. చందన చూడండి. ఇంకొక కామన్ ప్రశ్న, ఎవరైనా కనబడగానే బాగున్నారా అని అడగాలి. లేదండి, నెల రోజుల నుంచి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, జస్ట్ ఇప్పుడే డిశ్చార్జ్ తీసుకుని బయటకు వస్తున్నాను. అవునారా? డి వెంకటేష్. సేమ్ పిక్ సేమ్ లా ఉన్నాయి మా ముగ్గురు. తను వచ్చేనంట. ఇలియానా. వెంకటేష్, ఇలియానా, హన్సిక. నేను తల్లి సుమ. వెంకటేష్, ఏ హన్సిక, ఇలియానా, బి ఇలియానా, బి ఇలియానా, డి వెంకటేష్ అండ్ సి తెలీదు. ఫైనల్ ఏ హన్సిక. అవునా? కాదు, తమన్నా ఎవరు? అనుకుంటున్నాను. హరిత. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. సుభాషిణి. తమన్నా అనుకుంటున్నాను. ఓకే, మల్లీశ్వరి. రకుల్ ప్రీత్ సింగ్. ఏ చూద్దాం. మరి బి మీరేమన్నారు? ఇలియానా. ఏమంటారు? అసిన్. సుభాషిణి. ఇలియానా అనుకుంటున్నాను. కొంచెం మల్లీశ్వరి. ఇలియానా. నేను హరిత మాత్రం అసిన్ అనుకుంటున్నాను. చూద్దాం. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద. సి చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? నో ఐడియా. హరిత చెప్పండి. లక్ష్మీ రాయ్. అదే మొన్న మన ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు. నో. నో. మల్లీశ్వరి. అమలా పాల్. అది చూద్దాం. అమలా పాల్. జి వెంకటేష్ గారే కదా. ఓకే, డి చూద్దాం.
బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రాయాలతో సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యరే హొయ్యరే హొయ్ హల్లో హల్లో ఎప్పుడు ఒకటే కరెక్ట్ 10. సుభాషిని ధైర్యంగా చూడండి. ఇందాక వాటిలో కంటిన్యూషన్ విజయవాడ ఫ్లైట్ ఎక్కామనుకో ఫ్లైట్ లోపల విజయవాడకి వెళ్తున్నారా అని అడుగుతారు. అబ్బే లేదండి నేను వయా విజయవాడ దుబాయ్. చెప్పండి. ఏ వచ్చేసి గోపిచంద్ అనుకుంటున్నాను. బి వచ్చేసి అంజలి సీతమ్మ వాకిట్లో హీరోయిన్ సినిమాలో హీరోయిన్. సి వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్. డి వచ్చేసి శృతి హాసన్ ఫైనల్. ఓకే ఏ గోపిచంద్ కరెక్టా? కరెక్ట్. చూద్దామే. అరే బాగుందే పిల్ల ఊలాలా అరే గుండెల్లో కోలా కొత్తగా ఉంది ఇవాళ ఇవాళ దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. ఓకే బి అంజలి కాదు సుమా. అంజలి కాదు ఎవరు? కీర్తి సురేష్. కీర్తి సురేష్. చూద్దాం బి. హరిత అన్ని కరెక్ట్ గా చెప్తుంది. హరితకి 40 పాయింట్లు వచ్చేలా ఉన్నాయి. సి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇది కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. ఓకే డి శృతి హాసన్. చూద్దాం. ఓకే 3 కరెక్ట్ 30 పాయింట్లు. మల్లీశ్వరి చూడండి. ఏ వచ్చి ఏ సుమన్, బి రాధిక, సి నరేష్, డి గిరిబాబు. ఓకే వెళ్ళండి. ఏ సుమన్. సుమన్. సుమనా? ఓకే చూద్దాం. గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే సోపు పూరి కులావిచ్చి మారాకులేసింది నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో గజ్జ కల్లు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో. వెరీ గుడ్. ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు హీరో హీరోయిన్ లాగా పరిగెత్తుకొని వచ్చేసారు. నెక్స్ట్ రాధిక అన్నారా? చూద్దాం. కరెక్ట్. సి నరేష్. నరేష్ ఓకే చూద్దాము. సి కరెక్ట్. అండ్ డి గిరిబాబు అన్నారు. కాదు కృష్ణ గారు. కృష్ణ. చూద్దాం డి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ ఒక చందమామ వడిలో
కోఆర్డినేషన్. మొత్తానికి 4కి 3 కరెక్ట్, 30 పాయింట్లు. హరిత చూడండి. చెప్పేస్తావులే 4 ఈజీగా. ఆమె రోజు స్టార్ మహిళ చూస్తూనే ఉంటుంది. చూడవా? నేను చూస్తా సుమా, ఆమె ఇంకా పర్ఫెక్ట్. చెప్పు. ఏ శర్వానంద్, బి నాని, డి శ్రేయ, సి చార్మి. సూపర్, ఫైనల్. ఓకే సరే అయితే ఏ శర్వానంద్ చూద్దాం. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా. కొత్తడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా. గోగ్రా జోలి వేసుకున్న ఆగ్రా తాజ్ దానరా. బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాడి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 బుల్బుల్లి. బి నాని. నానియేనా లేదా ఎవరైనా కళ్ళజోడు పెట్టుకుని వచ్చి మోసం చేస్తున్నారా? చూద్దాం. నిఖిల్. నాని ముసుగులో వచ్చిన నిఖిల్ నిన్ను మోసం చేశాడు. సి చార్మి. చార్మి అసుమా అలాగే అనిపిస్తోంది. పార్వతి మిల్టన్ లా ఉందా? చూద్దాము. చార్మినే. డి శ్రియా. ఓకే చూద్దాము. డి. yes it's correct. 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. పిక్చర్స్ అన్ని చూసుకుని గుర్తుపెట్టుకోండి. మొదటి గ్రిడ్. గాజులు, సూట్ కేసు, కప్పు, చేప, రోజు, గ్లాసు, పెన్ డ్రైవ్, వాటర్ బాటిల్, వాటర్ మెలన్. చేపని అట్టాగే ఫ్రై చేసేసారు పట్టుకొని. దాని కళ్ళు మూకు ముత్తి పీకకుండా ఫ్రై చేస్తారు. సుభాషిని. ఫస్ట్ గిఫ్ట్ రోజ్ వాటర్ మెలన్. ఫస్ట్ ది గిఫ్ట్. సెకండ్ ది రోజ్ వాటర్ మెలన్. రోజ్ దగ్గర పోయింది. అది నేను గ్లాసు స్పూన్ అనుకుంటున్నా. రెండోది. అవును. ఫస్ట్ గిఫ్ట్ అంట. అదే కప్పుని గిఫ్ట్ అన్నారు ఈవిడ. ఓకే. సెకండ్ గ్లాసు స్పూన్ పోయింది. ఇది 3 వాటర్ మెలన్ కరెక్ట్. సో ఒకటి రాంగ్ అయినా 10 పాయింట్లు పోతాయి. -10. 10 పాయింట్స్ ఎవరికి కావాలి? వీళ్ళకి వద్దు. ఎవరికి వద్దా? నాకు తక్కువ. అయితే ఒక టాస్క్ ఇస్తాను, చేయాలి. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తాను. బెలూన్ నో నెయిల్స్. ఓన్లీ ఇలా ప్రెస్ చేసి పగలాలి. ఓహో, నన్ను కొట్టకూరో గిల్లకూరో ఏం చేయకూడదు. జస్ట్ ఇలా ప్రెస్ చేసి పాల్గొట్టాలి. ఎవరైనా ఎక్కువ పాల్గొడితే వాళ్ళకి పాయింట్. 30 సెకండ్స్ టైం ఇస్తాం. ఓకే 30 సెకండ్స్ టైం. దాని మూతి బయటకే ఉంచుదాం. ఓకే, అది దాని మూతి అన్నమాట. ఓకే రెడీ? 1 2 3 గో. పగలగొట్టు చందన. ప్రెస్ చేయి. బాగా చేయాలంటే మార్క్స్ పెయిన్ వస్తుంది. దూరంగా ఉండండి. ఎందుకైనా మంచిది. మన మీద పగిలేలా ఉంది. లాస్ట్ 10 సెకండ్స్. మూతి ఓన్లీ ఇట్లా. అది. ఆహా, దాని మూతి పాపం ఎన్ని అష్టవంకర్లు తిప్పారో దాన్ని. 10 పాయింట్స్. టైమ్ అప్. హరిత స్టార్ట్. జాగ్రత్త, గాలి ముక్కులోకి వెళ్ళిపోద్ది. నీకు దూరం పెట్టుకో.
బాగా ఒత్తు, చపాతీ పిండి ఒత్తి పిసుకరా. అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. దగ్గరికి రావాలి, నీ చేతులు 2 చప్పట్లు కొట్టాలి. మల్లీశ్వరి అనుకుంటుంది నా పరిస్థితి ఏంటి అని. మల్లేశ్వరి ఫాస్ట్. నీకు అసలే చిన్న వంకాయ లాగా చిన్న బెలూన్ వచ్చింది. మిడిల్ ప్రెస్ చేయండి. నమస్కారం పెట్టండి. చేతులు వేళ్ళు. మేము ఎలాగో ఇంట్లో ఈ ఎక్సర్సైజ్ మనకి చాలా మంచిది. చేతులకి ఫింగర్స్ కి చాలా మంచిది. రోజు జస్ట్ 1 గంట తర్వాత మల్లీశ్వరి 2 గంటల తర్వాత కావాలంటే అక్కడ కూర్చొని పక్కన కొట్టండి వెళ్ళండి. 3 గంటల తర్వాత నువ్వు ట్రై చేస్తావా? పెట్టట్లేదు సుమా, ఎక్స్ప్రెషన్ మాత్రమే పెడుతుంది. ఇది పగలు కొడితే మనలోని గాలి కూడా పోయేలా ఉంది. పాపం ఆ పసికోన తాపత్రయం చూడు. ఎవరికి ఇస్తారండి టాస్క్? అంటే ఒకలే చేశారు కాబట్టి లీడ్ ప్రకారం చూసుకుంటే తనకి తక్కువ ఉన్నాయి కాబట్టి తనకి ఇస్తాం. చందనాక? చందనకు 10 పాయింట్. పగలగొట్టింది హరిత అయినా పాయింట్, కానీ తన లీడ్ లో ఉంది కదండి, అందుకు. నేను కదా టాస్క్ చేసినాము. కరెక్టే, కానీ నీకు ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కదా. పాయింట్స్ ఉంటాయి అంటే నేను కూడా పోగొట్టుకుంటుండొచ్చు. నెక్స్ట్ నేను నీకే ఇస్తా. తను కూడా రావాలి కదా మనతో పైకి. సరే ఈసారికి అలా కానీ చందనకు 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. భోజనం, పెన్నులు, క్లాక్, గుడ్లగూబ, టెలిఫోను, నిమ్మకాయ, దీపం, ప్లేన్, జగ్గు. హరిత? గుడ్లగూబ, ఫోన్, నిమ్మకాయ. ఫస్ట్ గుడ్లగూబ, సెకండ్ ఫోన్, థర్డ్ నిమ్మకాయ. కరెక్ట్, 10 పాయింట్. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. చందన? పువ్వు, స్టాప్లర్, ఇంజెక్షన్. ఫస్ట్ పువ్వు, సెకండ్ స్టేప్లర్, మూడోది ఇంజెక్షన్. కరెక్ట్, 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. పానీపూరి, ఆకులు, దండ, దీపం, టోపీ, రిమోట్, చేప, W, టేబుల్ ల్యాంప్. హరిత? చెట్టు, క్యాప్, W. ఓకే, ఫస్ట్ చెట్టు, సెకండ్ క్యాప్, 3 W. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ వినిపిస్తాము, ఆ తర్వాత క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కాలి. డైలాగ్. 50 ఉంటాయా? తీపి తింటే షుగరు, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్, కారం తింటే అల్సరు. సరిగ్గా భోంచేస్తే చచ్చిపోతావు నువ్వు. నీకెందుకు రాస్తి? నాన్నని చంపితే ఉద్యోగం వస్తుంది, అమ్మని చంపితే బంగారం వస్తుంది, ఆడపిల్లని చంపితే ఆస్తి వస్తుంది. ఇలాంటి నీచమైన ఆలోచనలు మానే. మళ్ళీ సిరి మీద ఇంకోసారి చేయేసావనుకో, నీ శవం చూడటానికి నీ కొడుకు కూడా దర్శకునేంత భయంకరంగా చంపుతాను. ఈడెవడరా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడని మళ్ళీ నా మీద ఎంక్వైరీలు మొదలెట్టి టైం వేస్ట్ చేసుకో.
నా పేరు వరప్రసాద్, వైజాగ్ ఆంధ్ర బ్యాంక్ లో అకౌంటెంట్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఏమంటే చెప్పు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? సుభాషిణి. మల్లీశ్వరి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం వెంకటేష్ ప్రొఫెషన్ ఏంటి? హరిత. బ్యాంక్ లో అకౌంటెంట్. ఏ బ్యాంక్? ఆంధ్ర బ్యాంక్. కరెక్ట్. 10. చెప్పండి చందన. నీ వయసు ఎంతరా? 16. అవును. బీపీ తింటే షుగరు. బీపీ తింటే షుగరా? తీపి తింటే షుగర్, ఉప్పు తింటే కొలెస్ట్రాల్. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఉండగా మల్లీశ్వరి యాంకరింగ్ చేస్తా. వద్దు, నేను చేస్తా సుమా. నువ్వు నడువు అసలు. సుమా అసలు నువ్వు చెప్పు. నీ వయసు ఒక 50 ఉంటుందా? ఉండదు. తీపి తింటే షుగర్, ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్, కారం తింటే అల్సర్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నీకు తెలుసా? నువ్వు నా మెడికల్ రిపోర్ట్ చూసావా? చూసాను. నేను అసలు వెళ్ళి ఎంతకాలం అయినా తెలుసు. వెళ్ళనే లేదు. అందుకే ఒకసారి వెళ్ళి అన్ని నీకే ఉన్నట్టున్నాయి. వెళ్ళి చెక్ చేయించుకో. ఏం లేదు. మల్లీశ్వరి. అరే మల్లీశ్వరి ఉంది ఇక్కడే. ఉప్పు తింటే బీపీ, చక్కెర తింటే షుగర్. చక్కెర తింటే షుగర్. ఓకే. కారం తింటే అల్సర్. ఇవన్నీ జబ్బులు వస్తాయి. ఆస్తి ఎందుకురా నీకు? అబ్బా, నీలాంటి వాళ్ళ వల్లే నేను ఏం తినలేకపోతున్నాను. అబ్బా, ఏం తినాలో చెప్పు. గడ్డ. నెక్స్ట్ డైలాగ్. ఈ జీవితం యొక్క అందం ఏంటో తెలుసా మీకు? ఇది చాలా అందమైంది. ఈ అందమైన జీవితం ఎలా జీవించాలో తెలుసా? ఎలా? అందంగా జీవించాలి. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? క్లూ ఇస్తా మీకు. అతని పేరు సుబ్బ డాష్. చాలా సినిమాల్లో చేశారు. క్యారెక్టర్ యాక్టర్, విలన్. సుభాషిణి. సుబ్బరాజు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ తండ్రిగా ఎవరు నటించారు? చందన. రాజేంద్ర ప్రసాద్. అవును. 10 పాయింట్లు. రండి, నేను మీకు చెప్తాను. కూర్చోండి. కమాన్. ఈ రోజు నా భక్తులందరూ ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. ఈ జీవితం యొక్క అందం ఏమిటో తెలుసా నీకు? ఇది చాలా అందమైన జీవితం. ఈ అందమైన జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసా? అందంగా అంటే ఎలా? అసలు అందంగా అంటే ఏంటి సుమా? జీవితంలాగా జీవించాలి. ఒక అందమైన జీవితాన్ని అందంగా జీవించడం ఎలా? అందం అంటే ఏంటి సుమా అని కనుక్కోవడానికి వాళ్ళు మీరందరూ ఇక్కడ నా దగ్గరకు వచ్చారు. అసలు జీవితమే అందమైంది, మరి దాన్ని అందంగా ఎలా చేస్తారు? అందంలోనే జీవితం ఉంది కాబట్టి. సూపర్. జీవితంలో అందం ఉంది, అందంలో జీవితం ఉంది. జీవితం చాలా అందమైనది, దాన్ని చాలా అందంగా జీవించండి. జీవించడం ఎలా? అందంగా జీవించాలి. నెక్స్ట్ డైలాగ్. సార్, మనిషి రోగానికి భయపడితే డాక్టర్ని నమ్ముకుంటాడు, పేదరికంలో ఉంటే ప్రభుత్వాన్ని నమ్ముకుంటాడు. మనిషి మనిషికి భయపడాల్సి వస్తేనే పోలీసును నమ్ముకుంటాడు. అటువంటి పోలీసు మనిషికి భయపడకూడదు. అవసరమైతే పోలీసు టోపీ పెట్టిన అల్లా కావాలి, బాణం పెట్టిన రాముడు కావాలి, చెలువు నెక్కిన జీసస్ కావాలి. ఈ ఊళ్ళో నువ్వు ఉండేది 24 గంటలు. అసలు నీకెందుకయ్యా బెదవాడ గురించి? ఈ డైలాగు ఏ సినిమాలోనిది? మల్లీశ్వరి. లక్ష్మీ నరసింహస్వామి. స్వామి ఉందా? లక్ష్మీ నరసింహ. కరెక్ట్ ఆన్సర్. 10. లక్ష్మీ నరసింహ సినిమాలో హీరోయిన్ ఎవరు? మల్లీశ్వరి. అసిన్. ఈ సినిమా ఈవిడ బాగా నిన్న రాత్రంతా చూసింది. కరెక్ట్ ఆన్సర్. 10. చెప్పండి హరిత. మనిషికి రోగం వస్తే డాక్టర్ని నమ్ముకుంటాడు, పేదరికంలో ఉంటే ప్రభుత్వాన్ని నమ్ముకుంటాడు, కానీ కష్టాల్లో ఉంటే పోలీసుని నమ్ముకుంటాడు. ఎందుకు? కష్టాల్లో ఉంటే వాళ్ళు వచ్చేం తీరుస్తారు? చందన. మనిషి రోగాల్లో ఉంటే హాస్పిటల్ని నమ్ముకుంటాడు, మనిషి కష్టాల్లో ఉంటే పోలీస్ని నమ్ముకుంటాడు, మనిషి మనిషిలా ఉంటే అందరికి హ్యాపీ. అమ్మయ్యా. నెక్స్ట్ డైలాగ్. మా ఈరోజు నేను సాయిబుల్ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ లా ఉన్నాయి తెలుసా? చూస్తూనే ఆగిపోయాను. నువ్వు అమ్మాయిని చూసి ఆగిపోయావా? ఏంటి? ఆన్లైన్ చూశానమ్మా, అంతే. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నా చేతులను చూస్తే తను మాత్రమే నా పాదానికైనా గాయం చూసిందమ్మా. ప్రేమిస్తున్నావేంట్రా? పోమా, నువ్వు ఒకదానివి. అది అబ్బాయికి ఉండే ప్రాబ్లం. ఇప్పటి వరకు ఫుల్ ఫేస్ ఏం నచ్చలేదు, ఓన్లీ కళ్ళ వరకు చూపించాల్సింది. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు?
చందన. శర్వానంద్. ఎస్ 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? చందన. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. కరెక్ట్. 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సారిత. ఓకే తీసుకోండి, వెళ్ళండి. సుభాషిణి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ స్టార్ట్ చేసే ముందు క్లిప్ తీసుకోండి. బట్టలు ఆరేయడానికే కాదు, ఇలాంటి గేమ్లకు కూడా ఉపయోగపడతాయి మా క్లిప్లు. ఇప్పుడు నో హ్యాండ్ యూస్, ఓన్లీ క్లిప్. ఈ క్లిప్తో దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. క్లిప్తోనే మళ్ళీ కుంకుమ భరణి తీసుకొని ఇందులో వేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఎంటీ డబ్బా ఇక్కడ పెడుతున్నారు. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెడుతున్నారు. ఇంట్లో పట్టకర్ర వాడే వాళ్ళకి ఈజీ. మళ్ళీ దీన్ని ఇటు షిఫ్ట్ చేస్తున్నారు, భరణి వేస్తున్నారు. డబక్మని పట్టుకొని వెళ్ళొద్దు, ఇక్కడ ఇంకో డబ్బా షిఫ్ట్ చేసిన తర్వాత వెళ్ళాలి. ఒకవేళ తీసుకెళ్లే దారిలో పడిపోయిందంటే ఆ డబ్బా వదిలేసి మళ్ళీ ఫ్రెష్ గా మొత్తం స్టార్ట్ చేయాలి. డబ్బా అక్కడ నిలబడి ఉంటేనే పాయింట్లు ఇస్తాం ఫైనలీ, లోపల కుంకుమ భరణి కూడా ఉంటే. రెడీ 1 2 3 గో. టైమ్ అప్. 20 40 60 80 100 డబ్బా లోపల కుంకుమ భరణి వేసి కరెక్ట్ గా తీసుకెళ్లి పెడితే, అంటే ఇక్కడ ఈ షిఫ్టింగ్ కూడా అయిపోతేనే 20 పాయింట్లు. సో అలా మీకు మొత్తంగా 100 పాయింట్లు వచ్చాయి. చందన, మల్లీశ్వరి రండి. ఎవరు ఫస్ట్ ఆడాలనేది ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాము. సర్కిల్ కార్డ్ ఎవరికి వస్తే వాళ్ళు ఆడాలి. తీసుకోండి. మల్లీశ్వరి మీకే వచ్చింది సర్కిల్ కార్డ్. రెడీ 1 2 3 గో. సింగిల్ హ్యాండే వాడాలి. మల్లీశ్వరి గారు పూర్తిగా బట్టలు ఆరేయడం మానేసినట్టున్నారు. కమాండ్ ఫాస్ట్ ఫాస్ట్ మల్లీశ్వరి. టైమ్ అప్. 20 40 60. రెడీ 1 2 3 గో.
టైం అప్. 20, 40, 60, 80, 10, 90. హరిత హైదరాబాద్ లీడ్ లో ఉన్నావు. మరి చందన కరీంనగర్ దాటాలి అంటే టార్గెట్ 13. 13 అంటే 130 పాయింట్లు వస్తాయి. ఓకే వెళ్ళండి. రెడీ 1, 2, 3 గో. మీరు 7 డబ్బాలు పెట్టారు కదా. 4, 5 ఒకటి తప్ప. పరిగెత్తకపోతే అతను పరిగెత్తే ప్రమాదం ఉంది. మీరు పరిగెత్తండి. కరీంనగర్ హైదరాబాద్ అని అందరూ వెయిటింగ్. ఇప్పుడు హైదరాబాద్ కరీంనగర్ హైదరాబాద్ కరీంనగర్ హైదరాబాద్. బస్ ఎక్కాలా మనం? కండక్టర్ పల్లి అంటే నేను పడలే అనుకుంటా. One, 2, 3, 4, 5. Come on fast. అబ్బా 1, 2, 3, 4, 5. 50 ప్లస్ ఇది ఒకటి 10. 110. నువ్వే విన్నర్ ఇవాళ హరిత. కంగ్రాట్స్. ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పెరిందే ఓరబ్బా హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే పంపులో హల్లే హల్లే పెట్రోల్ బంకే పొంగిందే నైఫుల్లాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్టయిందే రైఫుల్లాంటి చూపుతోటి నా సిగ్గు మొత్తం పట్టయిందే అలబా 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 బాగుందే లవ్ దెబ్బా అలబా 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 బాగుందే లవ్ దెబ్బా. ఓకే సో విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు 4 బర్నర్ స్టవ్. ఇది మీదే. సో ఈ రోజు హైదరాబాద్ నెక్స్ట్ ఏ జిల్లాలో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మైడా. బై బాయ్.